పండగ వేళ మరణ మృదంగం మోగిస్తున్న మాంజాలపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకి అధికారులు స్పందించారు. మాంజాదారం అమ్ముతున్న షాప్స్ పై రైడ్స్ నిర్వహించారు. పలు దుకాణాలని సీజ్ చేశారు. మాంజా అమ్మినా కొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. చైనా మాంజా కట్టడిపై సైబరాబాద్ పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు. 90 లక్షల చైనా మాంజా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు. హైదరాబాద్లోని 7 జోన్ల పరిధిలో 107 కేసులు నమోదు చేశామన్న డీసీపీ 148 మందిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని చెప్పారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్లో చైనా మాంజా అమ్ముతున్న షాపులపైన హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు. అమ్మితే ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా పోలీసులు అయితే ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే అనేక షాపులపైన దాడులు చేసి వందల కొద్దిలో కేసులు నమోదు చేశారు. లక్షలాది రూపాయలు మాంజా కూడా సీజ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం డీసీపీ అడిషనల్ టాస్క్ ఫోర్స్ సివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, పదే పదే మీరు దాడులు చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో అయితే మాంజా సీజ్ చేసిన పరిస్థితి. అంటే ఎవరన్నా మాంజా యూజ్ చేసినా తీసుకున్నా కూడా కేసులు నమోదు చేస్తామనేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అసలు మాంజా అమ్ముతున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మాంజా సీజ్ చేశారు? ఇది ముఖ్యంగా మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఇది ఏదైతే చైనా మాంజా ప్రొహిబిటెడ్ చైనా మాంజా ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా మన పర్యావరణానికి హాని కలిగిస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రజల యొక్క ప్రాణాలకు కూడా దీనివల్ల ముప్పు ఉందనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇది మనకు తెలుసు. గత సంవత్సరం విషయాన్ని మనము ఎవరం కూడా అది మర్చిపోయే సంఘటన కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్గా మా సివి ఆనంద్ సార్ మా టీమ్స్ అన్నిటిని కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా హైదరాబాద్ సిటీలో చైనా మాంజా దాన్ని క్రయ విక్రయాలు జరగకుండా మనము ఆపాలి మీరు అని చెప్పి సార్ ఇచ్చినటువంటి ఆదేశాలని వాటిని అనుగుణంగా హైదరాబాద్ సిటీ పోలీసులో ఉన్నటువంటి 7 టాస్క్ ఫోర్స్ టీంలు, తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసు అందరం కలిసికట్టుగా ముక్కుమ్మడిగా అన్ని ఎక్కడెక్కడైతే అవైలబిలిటీ ఉందో అన్ని ప్రదేశాల్లో కూడా దాడులు చేయడం జరిగింది. ఈ క్రమంలో దాదాపుగా 107 కేసులు ఈరోజు వరకు బుక్ చేయడం జరిగింది. 107 కేసులు, ఒక 145 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత దీంట్లో మనము దాదాపు 7,500 బాబిన్స్ను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో అలాగే దీని యొక్క వర్త్ ఏదైతే తీసుకుంటే మనము మినిమం కాస్ట్ వేస్తే దాదాపుగా 80 లక్షల పైచిలకు ఈ యొక్క వర్త్ అయినటువంటి మాంజాన్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ దీని ఖరీదు విషయం కాదండి. ఇక్కడ దానివల్ల జరిగేటువంటి పరిణామాలు, దానివల్ల ఉన్నటువంటి ఇబ్బందులు మనకు సమాజంలో ప్రజలకు కానీ పక్షులకు కానీ మన ఎన్విరాన్మెంట్కి కానీ పర్యావరణానికి కానీ జరిగేటటువంటి ముప్పు చాలా చాలా ఎక్కువ రేట్లు ఉన్నది. కాబట్టి మా సారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము దీన్ని బాగా పకడ్బందీగా మేము దాడులు చేసి అరికట్టడం జరిగింది. సో ఈ సంవత్సరము మాకున్న సమాచారం మేరకు మీకు కూడా ఉండొచ్చు సమాచారం, వీళ్ళు చాలా బాగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు తయారు చేసిందంతా కూడా పూర్తిగా అమ్ముడుపోయి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొరతగా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నది. సో ఇది ఒక రకమైన మంచి పరిణామం. ఇది ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. నగర కమిషనర్ ప్రత్యేకంగా చైనా మాంజా పైన ఫోకస్ చేశారో అప్పటి నుంచి చైనా మాంజా శాశ్వతంగా మార్కెట్ నుంచి తొలగిపోతుంది. అందువల్లే లోకల్లో ఏదైతే నూలుతో తయారు చేస్తారో ఆ మాంజా కోసం ప్రజలు ఎగబడుతున్నారు. దానివల్ల నగరంలో షార్టేజ్ అవుతుందనేది కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయి కిరణ్తో నూర్ మొహమ్మద్, టీవీ9 హైదరాబాద్.